వైఎస్ఆర్ సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపల్లి నగేష్ అన్నారు. మంగళవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ ప్రజల కోసం చేసిన త్యాగాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల జీవితాల్లో అనుసంధానమై ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ పాలన సామాన్యుడికి ఒక ఆశగా నిలిచిందన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వరకు ఎన్నో పథకాల ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూర్చామన్నారు. ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ రెడ్డి గారు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ గారి ఆదేశానుసారం కేఎస్ఆర్ భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఘన నివాళులు కాంగ్రెస్ శ్రేణుల మధ్యలో ఘనంగా వర్ధంతి నివాళులు తెలుపుతూ ఆయనని స్మరించుకుంటూ పోతే ఈరోజు ప్రజల సంక్షేమం గురించి రచ్చబండ ద్వారా తెలుసుకుందామని ఆ రోజు హెలికాప్టర్లో దుర్మరణం చెందినారు. ప్రజల సమస్యల గురించి ఎప్పుడు తాపత్రయపడే ఏకైక వ్యక్తి వైఎస్ఆర్. ఈరోజు మాకు రాజీవ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఆదిలాబాద్ వచ్చిందంటే మెడికల్ కాలేజ్ ప్రదాత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు మత్తడివాగు ఆదిలాబాద్లో మత్తడివాగు ప్రాజెక్ట్ నిర్మితమైందంటే దాని ప్రదాత వైఎస్ఆర్. ఆ రోజు ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీ బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లుగా తయారైనటువంటి